డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. బాగానే చేస్తున్నారు, ఇంకా బాగా చేస్తారని ఆశిస్తున్నా. అంటే ఇప్పటి వరకు సినిమాల్లో చూసారు, మరి ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సినిమాల్లో బాగా చేశారు, సినిమాలు లాగానే పాలిటిక్స్లో కూడా బాగా రాణిస్తారు అనుకున్నా. ఇప్పటికి బాగానే రాణించారు, ఇంకా చేస్తారని ఆశిస్తున్నా. అంటే మీకు ఏ పరంగా కావాలనుకుంటున్నారు? పాలిటిక్స్ పరంగానా, లేదు అంటే హీరోగా కావాలనుకుంటున్నారు ఆయన్ని? ఫస్ట్ హీరోగా చూసాం కాబట్టి హీరోగానే కావాలనుకుంటున్నాం. కాకపోతే ప్రజలు ఆదుకుంటారు, కానీ పాలిటిక్స్ పరంగా కూడా ఓకే. కాకపోతే సినిమాలు ఆపకూడదని కోరుకుంటున్నాను అంతే. అంటే ముందు ఆయన మరి ప్రజలకు అండగా ఉంటారంటారా? ఉంటారు ఉంటారు బాగానే చేస్తున్నారుగా, ఇంకా బాగా చేస్తారని ఆశిస్తున్నా. మరి ఓజీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హిట్ అయింది కన్ఫర్మ్గా. అంటే ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని ఆయన రీచ్ అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేస్తుందా మరి ఓజీ? ఏమో చూడాలి, చేసిద్దని ఆశిస్తున్నా అంతే. కన్ఫర్మ్గా చేసిద్ది. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి? ప్రజలకు సేవ చేస్తారు, వెనక ముందు ఆలోచించకుండా సేవ చేసుకుంటూ వెళ్తారు. సినిమాలు సినిమా పరంగా చేస్తున్నారు, రాజకీయ పరంగా చేస్తున్నారు. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉండిద్దిగా, ఇంకంతే. అంతమించి ఇంకేం చెప్పాలి. అంటే ముందు ఎలా చూడాలనుకుంటున్నారు మరి కళ్యాణ్ గారిని? మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళాలని, రాజకీయ పరంగా బాగా నిలబడుకోవాలని అనుకుంటున్నాను. ఏం చెప్తారు మరి కళ్యాణ్ గారికి మీరు ఒక మాటలో? ఇంకేం చెప్తాం, ప్రజలకు అలాగే సేవ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి మంచి సినిమాలు తేవాలి. హీరోగా మాకు అలాగే ఉండాలి, రాజకీయ పరంగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? మా ఫేవరెట్ మూవీ అత్తారింటికి దారేది. ఎందుకు మీరు కూడా ఎత్తుకుంటున్నారా అత్తారింటికి దారి? అలాగనేం కాదు, ఫ్యామిలీ పరంగా దాంట్లో కొంచెం బాగుంటాడు అంతే. ఫ్యామిలీని కలపడం కానీ, దాని గురించి పడిన తప్పన కానీ బాగుండిద్ది. అందుకు అంటే ఫ్యూచర్లో మీకు అలాంటి హస్బెండ్ కావాలి? అలాగంటే అందరికీ దొరకదు అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? బాగుంది కదండి, ఆయన బాగా చేస్తున్నారు. ప్రజెంట్ ఎక్కువ అన్నిటిలో పాల్గొంటున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. అంటే మరి ముందు ఆయన ప్రజలకి అండగా ఉంటారంటారా? ఉన్నారు, ఆయన పాలనలో లేనప్పుడు ఉన్నారు, పాలనలో ఉన్నాక ఉన్నారు. ఎప్పుడైనా ఆయన ఉన్నారు. అంటే హీరోగా చూశారు, పాలిటిక్స్లో చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఆయన హీరోగా అసలు ఒరిజినల్ కన్నా పాలిటిక్స్లో ఇంకా బాగా చేస్తున్నారు. ఆయన హీరోగా అయితే ఇంకా ఆయన వేరు, ఇంకా ఆయన స్థాయి అనేది బాగుంది. అంటే ఆయన డిప్యూటీ సీఎం అవ్వకముందు ఆయన్ని చాలా విమర్శించారు, చాలా మాటలు రాజకీయాల్లోకి అసలు పనికిరాడు అని చెప్పని అన్నారు. వాటన్నిటిని ఎదుర్కొని మరి ఈరోజు డిప్యూటీ సీఎంగా నిలబడ్డారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అన్నీ ఎదుర్కొన్నారు కాబట్టి ఈరోజు ప్రజల్లో నిలిచిపోయారండి. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు బయట లేరు, ఆయన ఒక్కళ్ళే ఇప్పుడు కింగ్ లాగా బయట తిరుగుతున్నారు. అదే ఓజీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆయన సినిమా నార్మల్దే హిట్ అయినా ఫ్లాప్ అయినానే ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఓజీ నెంబర్ 1 హిట్లో అవుతుంది. అంటే ఓజీ మీద ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు, మరి వాటిని రీచ్ అవుతారా కళ్యాణ్ గారు? రీచ్ అవుతారండి, ఎందుకవరు ఎక్స్పెక్టేషన్స్ కన్నా హై లెవెల్లో ఉంటుంది. అంటే మీకు ఎట్లా చూడాలని ఉంది? పాలిటిక్స్ పరంగానా, లేదు అంటే హీరోగానా? బోత్. పాలిటిక్స్లో ఆయన రేంజ్ వేరు, హీరోయిజంలో ఆయన కల్ట్ని క్రాస్ చేసిన వాళ్ళు ఇంకెవరు లేరు. మరి పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏది? యాటిట్యూడ్ అండి, తర్వాత వచ్చి హెల్పింగ్ నేచర్, తర్వాత వచ్చి ఆయన ఒక హ్యూమన్ రైట్స్ గురించి ఇట్లా కొన్నిటిలో విమర్శించారు. లేని వాళ్ళకి అండగా నిలబడతారు, ఆయనలో అదే నచ్చింది బాగా. మరి మీ ఫేవరెట్ మూవీ ఏది? నా ఫేవరెట్ మూవీ పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నీ ఫేవరెట్, బట్ మోస్ట్లీ ఫేవరెట్ అంటే ఖుషి. ఖుషీలో అంటే మీకు నచ్చే సీన్ ఏది మరి? నాకు నచ్చే సీన్ అంటే నార్మల్గా సాంగ్సే నచ్చుతాయి, ఇంకా ఏ సీన్ లేదు. సీన్స్ అంటే నార్మల్గా యాటిట్యూడ్ చూపిస్తుంది హీరో దగ్గర, ఎట్లా ఆ సీన్ కొంచెం. ముందు ఎలా చూడాలనుకుంటున్నారు మరి కళ్యాణ్ గారిని? ఆయన నెక్స్ట్ మళ్ళీ సీఎం, ఇంకా ఆ ప్లేస్లో చూడాలనుకుంటున్నాను. ఏం చెప్తారు మరి మీరు కళ్యాణ్ గారికి ఒక్క మాటలో? ఆయనకు ఒక మాటలో చెప్పాలి అంటే
ఆయనకి చెప్పే అంత మనం కాదు. సో ఆయన ఎప్పుడూ హైలోనే ఉంటారు. ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది? మాకే చాలా నచ్చింది. మేము పవన్ కళ్యాణ్ గెలవగానే మా ఇంటి వైపు అన్ని రోడ్లు వేసారు. చాలా బాగా చేస్తున్నారు. అంటే హీరోగా చూశారు, ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకే కొద్దిగా గిల్టీ ఉంది. పాలిటిక్స్ రాగానే అందరూ కొద్దిగా కొద్దిగా తేడాగా మాట్లాడతారు కదా, పవన్ కళ్యాణ్ ఇది అని. అదే మాకు కొద్దిగా తేడా ఉంది అంతే. అంతకుమించి మొత్తం పరిపాలన అంతా బాగానే ఉంది. మరి ముందు ముందు ఆయన ప్రజలకు అండగా ఉంటారంటారా? ఖచ్చితంగా ఉంటారు. మా ఫ్యాన్స్ గ్యారంటీ. అంటే డిప్యూటీ సీఎం అవ్వకముందు ఆయన ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో విమర్శలు చేశారు ఆయన మీద. మరి వాటన్నిటిని ఎదుర్కొని ఈరోజు డిప్యూటీ సీఎంగా నిలబడ్డారు, ఎలా అనిపిస్తుంది? మాకే చాలా గర్వంగా ఉంది. ఎక్కడైతే ఆయన అవమానించారో ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అదే మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఆయనది ఓజీ సినిమా అనేది రిలీజ్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా మాత్రం సాగుకొట్టేసిద్ది. అది మా ఫ్యాన్స్కి అది ఒక ఆనందం. అది అంటే ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలన్నింటినీ బ్రేక్ చేస్తుందా మరి ఓజీ? తప్పనిసరిగా వచ్చేస్తుంది. తప్పనిసరిగా. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి? మంచిదనం, ఆ యాటిట్యూడ్, స్వాగ్. అంటే ఎంత ఉన్నా సరే మన అన్నట్టు చూస్తారు పవన్ కళ్యాణ్ గారు. అదే మాకు నచ్చేది. అందుకే మీ ఫ్యాన్ అయ్యాను. మరి ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? గబ్బర్ సింగ్. దానికి నేను 3 సార్లు వెళ్ళా. మొన్న రిలీజ్ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళా. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు మరి కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం గారు చూడాలనుకుంటున్నాను. అదే మా కోరిక. ఏం చెప్తావు మరి నువ్వు కళ్యాణ్ గారికి ఒక మాటలో? ఒక మాట్లాడి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటే చాలు. తర్వాత ఆయన చూసుకుంటారు ఇంకా మొత్తం. ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటే చాలు. అదే మా కోరిక. థ్యాంక్ యూ.